అనకాపల్లి జిల్లా కసింకోట మండలం గుర్తు తెలియని మహిళ శరీర భాగాలు గుర్తింపు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం గుర్తు తెలియని మహిళ శరీర భాగాలు గుర్తింపు. బయ్యవరం హైవే కల్వట్టు కింద మహిళ శరీర భాగాలు సుమారు 35 ఏళ్ల వివాహితిగా పోలీసులు నిర్ధారించారు. స్థానిక డీఎస్పీ మాట్లాడుతూ మహిళ కుడికాలు మీద ఒక పుట్టుమచ్చ, చేతి మీద పచ్చబొట్టు ఉందని, మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, ఎవరైనా గుర్తుపట్టి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినచో కసింకోట SH1 గాని అనకాపల్లి డిఎస్పీ స్టేషన్ గాని సంప్రదించాలని కోరారు. హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి. అదొక హాఫ్ కట్ డెడ్ బాడీ. దాన్ని వచ్చి వెరిఫికేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం. మోస్ట్లీ మేము అనుకోవటం ఏంటంటే అది ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ హియర్, ఎక్కడో జరిగింది. బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద, కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది. సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీవన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టయితే, మ్యారీడ్ ఉమెన్, కాళ్ళకి మెట్టలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి SHO కసింకోట కానీ, SDPO అనకాపల్లి కానీ, DSP అనకాపల్లి ఆర్ CI కసింకోట ఆర్ SP అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏజ్ అరౌండ్ 35 to 40 years ఉంటుంది లేడీ. మేము ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాం. అరౌండ్ 6 to 8 hours బ్యాక్ అయ్యింది. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్, NCC ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో అన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ NCC విషయంలో సానుకూలంగా స్పందించారు. అధ్యక్ష, 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు UGC గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ UGC ఏమంటుందంటే, జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తున్నారు. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ UGC. సో నేను మొన్న కూడా కౌన్సిల్ లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్ గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తాం, మళ్ళీ పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే, చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే కేబినెట్ మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసానికి 70 ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష, టాటా గ్రూప్, LNT, IIT మెడ్రాస్, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ, అంటే నెక్స్ట్ జనరేషన్ AI ML కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష. నేను పర్సనల్ తీసుకుని ఒక AI యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. AMA యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తా అంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి, విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు, అంటే రాయలసీమకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసేగల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్ లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, ప్లే గ్రౌండ్ కి వచ్చేగల మనం జియో నంబర్ 88/7/2008లో జియో ఉంది అధ్యక్ష. జియో ప్రకారం మనం గవర్న్ అవుతున్నాం. దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ బట్టి ఎంత స్థలం ఉండాలి, ప్లే గ్రౌండ్ అనేది ఉంది. అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు చేసడానికి ఈ జియో ఇస్తుంది. దాంతో పాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని ఉంది. అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని కూడా ఉంది.
ఇట్లా ఏంటంటే 2008లో ఈ విసులుబాట ప్రైవేట్ పాఠశాలలకి ఆనాటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది. అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రధానంగా 10th వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు. ఇద్దరికి నేను చెప్పింది ఇది ఆన్లైన్ చేద్దాం, ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం. తద్వారా అసలు ఏం జరుగుతుందో మనకు కూడా అవగాహన ఉండాలని నేను చెప్తాం జరిగింది. దాంతో పాటు మీరు చూస్తే ఎన్సీసీ వచ్చేగల నేను కేంద్రంలో ఉన్న రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సీసీని పెద్ద ఎత్తున ప్రోత్సహించగలుగుతానని ఆయన కోరతం జరిగింది. ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్న్ అవుతా వచ్చామండి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ 88 కి సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ కి వచ్చేగల 50% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ ఇంటర్ కి వచ్చేగల ఓలా, ఊబర్, రాపిడ్ డ్రైవర్లకు రాడార్ ట్రిప్పులు ప్రిపెయిడ్ ఆప్షన్ తీసివేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద క్యాబ్ డ్రైవర్లు మంగళవారం నిరసన తెలిపారు. డ్రైవర్ల సమస్యలపై ఈ నెల 24న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టే ధర్నాకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మేము అడుగుతుంది ఏదైతే గతంలో డిటీసీ గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు రాడార్ సిస్టమ్ ఈ డ్రైవర్లకే కాదు ప్రయాణికులకు కూడా నష్టం, యాక్సిడెంట్ జరిగితే ఇబ్బంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పారు. ఈరోజు ఓలాలో కానీ ఊబర్లో కానీ ర్యాపిడ్లో కానీ లింక్ అయిన ప్రతి ఒక్కరం మేము కనీసం 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కారు కొని డీజిలు దాని మెయింటెనెన్స్ పెట్టుకొని ఈరోజు దాంట్లో లింక్ అయి ఉన్నాం. అటువంటిది ఈ రాడార్ సిస్టమ్ పెట్టడం వల్ల యాక్సిడెంట్లు జరిగి ఈరోజు ప్రాణాలు పోతూ ఉన్నాయి, ప్రయాణికులు ప్రాణాలు పోతున్నాయి. మరి అటువంటిది ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి అడిగితే మా చేతులు లేదని చెప్పేసి ఓలా ఊబర్ ర్యాపిడోలు చెప్తున్నారు. నిన్న డీటీసీ గారిని కలెక్టర్ గారిని సిపి గారిని కలిసాం, వాళ్ళు పరిష్కారం చేస్తానని చెప్పారు. కానీ యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పేసి సీటు బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు ఒక పక్కన. రెండో పక్కన యాక్సిడెంట్ కారణమైన రాడార్ ట్రిప్లు ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. రెండోది ఏంటంటే రీఛార్జ్ చేసుకోవడం. ఇప్పటి వరకు మేము పెడతా ఉన్నాం పెట్టుబడి కేంద్రానికి రాష్ట్రానికి 56,000 కోట్ల రూపాయలు ఈరోజు మేము పన్నుల రూపంలో కడుతున్నాం. ఇంక సరిపోదంట. ఓబర్ని ఓలాని ర్యాపిడో కూడా మేమే పోషించాలి. కాబట్టి వాళ్ళందరికీ 3 రోజులకి 400 రూపాయలు మేము అదనంగా ముందుగా పెట్టుబడి పెట్టాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది ఎక్కడ పద్ధతి అండి? పెట్టుబడి పెట్టినాడు ముందు పెట్టాలి. కానీ మేము పెట్టుబడి పెట్టి ఇప్పుడు కారుకి ఆల్రెడీ 10 లక్షలు పెట్టింది కాకుండా ఈరోజు ఆ ల్యాప్కి కూడా మేమే పెట్టుబడి పెట్టాలని చెప్పడం విరుద్ధమైంది, చట్ట వ్యతిరేకం. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ 2 ఆటల్ని రద్దు చేయాలి. మూడోది ఇప్పటికే ఇస్తున్న రేట్లు ఇవ్వకుండా రేట్లు తగ్గించడం. మేము అడుగుతున్నాం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీరు రేట్లు తగ్గించండి, నిత్యావసర ధరలు తగ్గించండి, మాకు రేట్లు తగ్గించండి. మరి నువ్వేమి 205% రేట్లు పెంచామని చెప్తున్నావు నువ్వే పార్లమెంట్లో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు. మరి మాకు రేట్లు తగ్గించడం ఏంటి? ఇది ఎక్కడి వరకు సమంజసం అని చెప్పేసి అడుగుతున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు దీనికి కారణమైన మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని కూడా సవరణ చేయాలి. సవరణ చేయకపోతే రేపు 23వ తారీఖున ఇక్కడే మహాధరణ చేయబోతున్నాం. అప్పటికీ పరిష్కారం చేయకపోతే ఈ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి ఇంట్లో కూడా ముట్టడి చేయాలనుకున్నాం. మంచి ప్రభుత్వం అనుకుంటున్న టీడీపీ ఎక్కడికి వెళ్తున్నట్లు, ప్రశ్నించడం కోసం వస్తారని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? ఈరోజు బీజేపీ గారు విదేశీయులు వద్దని చెప్తున్నాడు, మరి ఎక్కడికి వెళ్ళారు మీరు? మరి విదేశీ ఓపెన్ ఎందుకు మీరు బ్లాక్ చేయరు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఇక్కడ యాప్ పెట్టరు? యాప్ పెట్టి నడపలేరు. ఇక్కడ ఆ రకంగా నడిపే వరకు ఈరోజు నిరుద్యోగులుగా ఉన్న పీజీలు చదువుకున్నా డిగ్రీలు చదువుకున్నా స్వయం ఉపాధి సంపాదిస్తున్న మా మీద దాడి చేయడం కాదు, ఈరోజు ఓలా ఊబర్ మీద దాడి చేయండి. ఆ రకంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కారం చేస్తే ఓకే, లేకపోతే మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రాడార్ సిస్టమ్ రద్దు చేయాలి. యాక్సిడెంట్ కారణమైన రాడార్ సిస్టమ్ రద్దు చేయాలి. ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని రద్దు చేయాలి. డ్రైవర్ల కుర్తాలని మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్ కారణమైన రాడార్ సిస్టమ్ రద్దు చేయాలి. యాక్సిడెంట్ కారణమైన రాడార్ సిస్టమ్ రద్దు చేయాలి. పాత రేట్లు ఇవ్వాలి. గతంలో అప్పుడే రేట్లు
తగ్గించాలి తప్ప ముందుగా రేట్లు తగ్గించడం దుర్మార్గం. నిత్యావసర ధరలు తగ్గించలేని కారు ధరలు తగ్గించడం దుర్మార్గం. నిత్యావసర ధరలు తగ్గించలేని ఓలా ఓబర్ ధరలు తగ్గించడం దుర్మార్గం. జిందాబాద్ సిఐటియు. ముందుగా రీఛార్జ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి. ముందుగా రీఛార్జ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి. డ్రైవర్ల కుర్తాడైన మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం రద్దు చేయాలి. డ్రైవర్ల కుర్తాడైన మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం రద్దు చేయాలి. ఆపరేషన్ కాగార్ పేరుతో ఆదివాసీలపై సాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సదస్సు ద్వారకానగర్ లైబ్రరీలో నిర్వహించారు. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర నాయకులు మాట్లాడారు. మనం చూస్తున్నాం, ఈ దేశంలోని విప్పడమే కాకుండా ప్రజల జీవనానికి ఆక్సిజన్ అవసరం. అడవుల్ని మేము పరిరక్షిస్తాం, ఏదో మావోయిస్టులు ఇక్కడ ఉన్నారు, దీని వలన అభివృద్ధి అన్నది జరగట్లేదు, వీళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు, మావోయిస్టులు లేకుండా చేస్తాం. మనకు అనుభవమే మన రాష్ట్రానికి సంబంధించి. గతంలో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం మీద కూడా ఆనాటి హోంమంత్రి గారు ఇదే రకమైనటువంటి ప్రకటన చేశారు. జరుగుతూ ఉన్నాయి, దానికి నేపథ్యం ఏంటి, వాటి వెనక ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటి అనేది ఏ రోజు ప్రభుత్వాలు పాలక వర్గాలు ఆ వైపు ఆలోచన చేయకుండా ఎంతసేపు ప్రజా ఉద్యమాలు శాంతి భద్రతల నేపథ్యం నుంచే చూసి వాటిని అణచడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంత తీవ్రంగా ప్రయత్నం చేసినా ఇంకో ఏదో ఒక రూపంలో తిరిగి ప్రజా ఆగ్రహం ఎక్కడో దగ్గర బయటపడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యాన్ని మనం చూడొచ్చు. శ్రీకాకుళం ఉద్యమం తర్వాత ఆనాటి హోంమంత్రి గారు చేసినటువంటి ప్రకటన ఏ విధంగా అది అమలు కాలేదు, సాధ్యం కాలేదు, ప్రభుత్వాలకి పాలక వర్గానికి సాధ్యం కాలేదు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి గారు కూడా అదే రకమైనటువంటి ప్రకటన చేశారు, అది కూడా సాధ్యం కాదని చెప్పనేది చరిత్ర నిరూపించింది. ఇప్పుడు ఈ రోజున ఆ పేరుతో మావోయిస్టులు ఏదైతే పేరుతో ఆపరేషన్ కాగా గతంలో గత పాలక వర్గం ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతోని నడిపారు. ఈరోజుని ఆదివాసీలు వారి యొక్క జీవనం ఎంత దుర్భరంగా ఉందో మనం చూస్తున్నాం. రోజు పత్రికల్లోని మీడియాలోని వస్తూ ఉన్నాయి. ఈ రోజుకి ఏ జిల్లా ఆదివాసాల నివాసం ఉన్నటువంటి ఏ జిల్లా కూడా దానికి అతీతం కాదు. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇతరత్ర ఏ సమస్య వచ్చినా, లేకపోతే గట్టిగా వర్షాలు వస్తే గడ్డలు దాటలేనటువంటి ఒక పరిస్థితి. లోతట్టు గ్రామాలకి ఎటువంటి రహదారి సౌకర్యం లేకపోవడం, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారన్నది సమాజానికి తెలుసు. ఆ వైపు వాళ్ళకి మెరుగైనటువంటి విద్యా వైద్య సౌకర్యాలు అందజేయడంతో పాటు కమ్యూనికేషన్ రహదారిలో ఈ లోపల గ్రామాలకి ఆ సౌకర్యం కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయట్లా. ఈరోజు రాజమండ్రి నుంచి విజయనగరం దాకా 4 వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తం ఇప్పుడు పునర్విభజన జరగకముందు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో నుంచి గిరిజన ప్రాంతంలోని ఆ రోడ్డు నిజంగా అది ఆదివాసీల అభివృద్ధి కోసమే అటువంటి రోడ్డు నిర్మిస్తున్నారంటే వాస్తవానికైతే ఆదివాసులకు కొంతమేర మిగతా ప్రపంచంతో సంబంధాలు ఏర్పడితే అది ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువగా అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకొని పోవడానికి గ్రామాలకి మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పని కోరుతా ఉంటే లోకల్ బయటగా చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేస్తారు. ఆర్టికల్ 370 ఈరోజు ఆదివాసీకి ఏదైతే షెడ్యూల్ 5 ప్రకారం వాళ్ళకి ఒక రక్షణ ఉందో, ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఆదివాసీ యాత్రలు ఎవరూ కూడా కొనుగోలు చేయడానికి వీళ్ళు.
2047 స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన పరిజ్ఞానం రాష్ట్ర దిశ మార్చేస్తుందని శాసనసభలో శ్రీకాకుళం నియోజకవర్గంలోని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శంకర్ గారు పుల్లారావుని ఆదర్శంగా తీసుకోవద్దు, 3 నిమిషాల్లో ముగించండి. ధన్యవాదాలు అధ్యక్ష. అపారమైన అనుభవం, ముందు చూపు ఉన్నటువంటి మహా విజనరీ లీడర్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటరీని సిద్ధం చేసి ప్రస్తుతం $3,200 ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 2047కి $42,000 పెంచడం, 2047 నాటి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా చంద్రబాబు గారి నిర్ణయాత్మకమైన ఆలోచనలు నేటి తరాలకు ఎంతో ఆదర్శం. కొండలు గుట్టలుగా దర్శనమిచ్చే హైదరాబాదు నగరాన్ని ఐటీని పరిచయం చేసి సైబరాబాద్గా మార్చారు. ఆనాడు 2020 డాక్యుమెంటు ప్రిపేర్ చేస్తే ప్రతి ఒక్కరూ వెటకారం చేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడంటే ఆ రోజు ఆ 2020 తాలూకా విజన్ యొక్క ఫలితమే ఈరోజు అని చెప్తున్నాను అధ్యక్ష. IBM, IIM లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్లో నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక క్లాస్ కూడా ప్రత్యేకించి చెప్తున్నారంటే అది ఆయన యొక్క గొప్పతనం అధ్యక్ష. ఈనాడు రేపు 2047కి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెనర్ని తయారు చేయాలనే ఉద్దేశంతో 10 మూల సిద్ధాంతాలని సమగ్ర అభివృద్ధి, పట్టణ గ్రామీణ సమతుల అభివృద్ధి, అలాగే పారదర్శక పాలన, ప్రజాపాలనను సమర్థంగా అమలు చేయడం, పరిశ్రమల ప్రోత్సాహం, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల పెంపు, వ్యవసాయాభివృద్ధి, ఆధునిక వ్యవసాయ విధానాల ప్రవేశం, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, నీటి వనరుల సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, గ్లోబల్ స్టాండర్డ్ విద్యా విధానం, ఆరోగ్య సంరక్షణ, ఎయిమ్స్ స్థాయి వైద్య సేవలు, సాంకేతిక ఆధారిత అభివృద్ధి, స్టార్టప్లు, టెక్నాలజీ వినియోగం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, మురికివాడల నిర్మూలన, పరిశుభ్రత, సంస్కృతి వారసత్వ పరిరక్షణ, తెలుగు అంతర్జాతీయ గుర్తింపు వంటి కీలక రంగాల్ని మనం అభివృద్ధి పరచడంలో కాకుండా పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి, మెకనైజ్డ్ ఫార్మింగ్, డ్రోన్స్ వినియోగం, అలాగే P4 విధానం, అలాగే విద్యలో విప్లవాత్మక మార్పులు, ఉద్యోగ కల్పన, నైపుణ్య ప్రోత్సాహం, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ని సిద్ధం చేశారు. దీంట్లో భాగంగా ప్రతి మహిళకు పారిశ్రామికత చేయడానికి కోసం మొన్నే మాకు కూడా 1000 మందిని ఒక నియోజకవర్గంలో తయారు చేయమని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది అధ్యక్ష. ఒకప్పుడు 2020 విజన్లో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఈరోజు IT ఉద్యోగి తయారవగా రేపు విజన్ 2047 భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటి నుండి పారిశ్రామికవేత్త తయారు కావాలని ఒక సంకల్పంతో ఇది ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రతి కుటుంబం ఒక వృద్ధి కేంద్రం కావాలి, ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలన్నది కూడా దీన్ని లక్ష్యంగా తీసుకొని తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో NDA కూటమి ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందని 2047కి మనం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం తయారవుతామని కూడా నాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ దాని కొరకు ముందుకి తప్పకుండా మనం అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. బుండమేరుపై మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో స్పష్టతను ఇచ్చారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఆగస్టు 28, 2024 సంవత్సరంలో 6 నెలల్లో కురిసేటువంటి వర్షపాతం 6 రోజుల వ్యవధిలో కురవడంతో ఆ రోజు వాగులు వంకలు ఇవన్నీ కూడా పొంగి బుడమేరుకి మరి గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా 100 సంవత్సరాల్లో చూడనటువంటి విధంగా అత్యధికమైన వరద 50,000 క్యూసిక్లు ఒక ఫ్లాష్ గా ఆ రోజు రావడం, ఆకస్మిక వరదలు రావడం అనేది మనం గమనించాం అధ్యక్ష. జనరల్గా ఏంటంటే మనకి ఏదైతే ఈ గేజింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే వరద నీరు
ఏదైతే కొలిసేట విధానం ఏదైతే ఉందో అవి నదుల మీద వీటి మీద ఉంటుంది, వాగుల మీద లేనిటువంటి స్థితిలో ఈ ఫ్లాష్ ఫ్లడ్ కి మరి ఎంత నష్టపోయాం మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ బుడమేరుకి సంబంధించి ప్రధానంగా వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి విజయవాడ సిటీ మీదుగా ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి గుడివాడ మీదుగా కొల్లేరు పోయి మళ్ళీ కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్ళేటువంటి విధంగా వాస్తవంగా ఉన్నటువంటి ప్రాసెస్ అధ్యక్ష. అంటే దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ నుంచి 100-110 కిలోమీటర్లు ప్రయాణించి ఇది సముద్రంలోకి కలిసేటువంటి పరిస్థితి అధ్యక్ష, కొల్లేరులో కలిసేటువంటి పరిస్థితి. ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి ఈ 100-110 కిలోమీటర్లు ఈ వరద నీరు ప్రవహించేటువంటి మరి సమయం కానీ అదేవిధంగా ప్రాంతం కానీ ఎక్కువ ఉండడంతో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి 11 కిలోమీటర్లు మాత్రమే ఏదైతే డిస్టెన్స్ ఉంది, తక్కువ డిస్టెన్స్ కాబట్టి దీన్ని వాటర్ని ఇటు కృష్ణానదికి డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి అది 17,500 క్యూసెక్కులు మాత్రమే దానికి సామర్థ్యం ఉంటే దాన్ని 37,500 క్యూసెక్కులకి ఈ డైవర్షన్ ఛానల్ పెంచేటువంటి విధంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 19/10/2014 అధ్యక్ష 464 కోట్ల రూపాయలు, అదేవిధంగా 13/3/2019 ఒక 206 కోట్ల రూపాయలు, అంటే ఆ రకంగా 2014-2019లో దగ్గర 669 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మనం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ 2014-2019 5 సంవత్సరాల్లో ఆ డైవర్షన్ ఛానల్కు సంబంధించి మనం 80% పనులు పూర్తి చేశాం అధ్యక్ష. దురదృష్టం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019-2024 5 సంవత్సరాల్లో ఆ పనులు 0 అధ్యక్ష. కనీసం కర్బస్తా సిమెంట్ గాని ₹1 గాని ఆ డైవర్షన్ ఛానల్ కి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత పాలనలో లేనటువంటి స్థితిలో ఏదైతే 20% వర్క్ ఏదైతే అంటే అవసరమైన చోట్ల వైండింగ్ ఏదైతే లేకపోవడం, లైనింగ్ లేకపోవడం వల్ల 37,500 క్యూసెక్కులు వెళ్ళవలసినటువంటిది 17,500కు మాత్రమే అవకాశం ఉండడంతో ఆ రోజు 50,000 క్యూసెక్కులు రావడం. నర్సీపట్నంలో నూకాలమ్మ దేవాలయ నిర్మాణానికి సీఎంఆర్ అధినేత వెంకటరమణ ఇచ్చిన 10 లక్షల విరాళానికి తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తెలిపారు. స్పీకర్ అయ్యన్న ఆరోపణలు ఆయన ఖండించారు. 10 లక్షలు ఇచ్చారు, అది ఏం చేశారు, అకౌంట్లో వేయాలి కదా అని చెప్పి రెండో పాయింట్ చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు మీ ద్వారా చెప్పాలి, ఎందుకంటే నేను చూసాం, ఏదో టీవీలో కూడా చూసాం, ఎండోమెంట్ జమలో లేవంట పాత ఎమ్మెల్యే గారు 10 లక్షలు ఏమని చెప్పి ఒక టీవీ ఛానల్లో కూడా మరి చెప్పడం జరిగింది. అయితే నేనేమన్నదంటే నిజంగా సీఎంఆర్ గారు చాలా పెద్ద వ్యాపారస్తులు, నర్సీపట్నంలోనే చాలా పెద్ద కాంప్లెక్స్ పెట్టడం సీఎంఆర్, అది పెట్టడం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా మన ప్రాంతంలో ఉన్నాయి. కేవలం వాళ్ళ వ్యాపారమే కాదు, మరి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఆనాడు మన డిగ్రీ కాలేజీలో ఒక స్పాన్సర్ చేశారు సీఎంఆర్ గారు, ఒక స్పాన్సర్ మావూరు వెంకటరమణ గారు ఒక వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసినప్పుడు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని కలిశాను. సార్ మాకు మరి నోకాలతల్లి టెంపుల్ ఉందండి, చాలా మరి నర్సీపట్నంలోనే మంచి టెంపుల్, పెద్ద పండగ గుర్తువేస్తారు, మరి అందరికి కూడా నమ్మకమైన టెంపుల్ కనుక మరి 10 లక్షల రూపాయలు టీడీపీ టైంలో ఇచ్చారు, 40 లక్షల్లో మీ పేమెంట్ కూడా మా ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం ఇచ్చాం కనుక ఇంకా మిగిలి ఉంది, దానికి మీ తాలూకా సహకారం కావాలని చెప్పి కోరాం. మా కోరిక మేరకు ఆ రోజు మావూరు వెంకటరమణ గారు సీఎంఆర్ గారి అధినేత టెంపుల్ దగ్గర రావడం, అప్పటికే మేము టెంపుల్ కట్టించాం ఆల్రెడీ 50 లక్షలకి ఏ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ మేము కట్టించాం ఆల్రెడీ. కట్టిన దానికి చూసి అక్కడున్న మా పార్టీ, మా కౌన్సిలర్స్, మా నాయకులందరితో పాటు అక్కడున్న మా ఎవరైతే దానికి చైర్మన్ అన్నారో ధనిమిరెడ్డి నాగు కూడా మరి పరిచయం చేసి మరి 10 లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ చేశారు. అంటే మేము అడిగామంటే సరే ఇది ఉంది, దీంట్లో మీరు ఏది చేయాలనిపిస్తే చేయండి అని చెప్పన్న తర్వాత ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో చైర్మన్ గారేమో టైల్స్ అని రకరకాలు ఏం చెప్పారు అక్కడ.